ఇవాళ గోదావరి బంకంచెర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడుకు నీళ్లు ఇస్తున్నాడని దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడుతోనే ఉండాలంటే, చంద్రబాబు నాయుడుతోనే అంటగాగాలంటే అక్కడనే ఉండేటోని కదా. ఈ రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడెందుకు ఉండేటోని చంద్రశేఖర్ రావు. ఆనాడు సోనియమ్మ నమ్మించి కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి నీతో చేరతాని అబద్ధాలు చెప్పి నట్టేట్లో ముంచి నడి బజార్లో మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు అండగా నిలబడాలి. ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కలిపిన మిత్రులారా, ఇవాళ నేను అడుగుతున్న సూటిగా చంద్రశేఖర్ రావును, నిజంగా నీకు ధైర్యం ఉంటే, నీలో నీతి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే గోదావరి బంకంచెర్ల గోదావరి నది జలాల మీద శాసనసభలో చర్చ పెడదాం. స్పీకర్ కు లేఖ రాయి నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా శ్రీధర్ బాబు గారు తీసుకుంటారు. నువ్వు నేను చర్చ చేద్దాం. గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? ప్రాణహిత చేవళ్లను తరలించే 1,00,000 కోట్లు దోసుకున్నది ఎవడు? ఇవాళ గోదావరి బంకంచెర్లలో 3,000 టీఎంసీ సముద్రంలో కోతున్నాయి. రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా? 2016లో మొత్తం వివరాలతో నేను వస్తా, నువ్వు సిద్ధంగా ఉన్నవా? నువ్వు చెప్పినాకనే కదా ఉమాభారతి గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు 2016లో ఆనాడు జీవో ఇచ్చిండు. గోదావరి నుంచి బంకంచెర్లకు నీళ్లు తరలించడానికి, హంద్రీ నీవాకు 400 టీఎంసీలు తరలించడానికి 2016లోనే జీవో ఇచ్చిన మాట వాస్తవం కాదా? రోజమ్మ పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిన చవటవు నువ్వు కాదా అని నేను అడుగుతున్నా. నీకు జీవితం ఇచ్చి, నీకు బతకడానికి నీడనిచ్చి, నిన్ను ప్రజా ప్రతినిధిగా చేసి తెలంగాణ ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణని ఎడారిగా మార్చి వందలాది గోదావరి టీఎంసీల నీళ్లను రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా? నీ శనీశ్వరుడైన అల్లుడితో మాట్లాడించడం కాదు, నేను సిద్ధంగా ఉన్నా. గోదావరి బంకంచెర్ల ప్రాజెక్టు మీద నువ్వు చర్చకు రా. స్పీకర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయి. శాసనసభ సమావేశాలు పెడతాం, ఎదురెదురుగా నిలబడదాం, మాట్లాడదాం. ఎవరు నిజాలు, ఎవరు జీవోలు ఇచ్చారు, ఎవరు తెలంగాణను దెబ్బతీసిండ్రో, ఎవరు నువ్వు తెలంగాణను దోక చేసిండ్రో, ఎవరు కాళేశ్వరం కడితే కూలేశ్వరమైందో చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా? ఒక రోజు గోదావరి మీద చర్చిద్దాం, రెండో రోజు కృష్ణానది జలాల మీద చర్చిద్దాం. ఉమ్మడి రాష్ట్రానికి ఆనాడు పచ్చావత్తు ట్రిబ్యునల్ 811 టీఎంసీలు ఏకంగా కేటాయిస్తే 811 టీఎంసీలలో తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు నువ్వు పోయి చంద్రబాబు నాయుడు దగ్గర వంగి వంగి సంతకం పెట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, 299 టీఎంసీలు నాకు సరిపోతాయని సంతకం పెట్టింది నువ్వు కాదా? ఇవాళ కాగితాలని శాసనసభ ముందు పెడతా, నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నవా? ఏ మానవాళ్ళు లేకుండా చేస్తావు? ట్రాక్టర్ మూలక పెడతావా? కేసీఆర్ ఉన్నప్పుడు రోజు ఇంటింటికి ట్రాక్టర్ వచ్చి చెత్త ఎత్తుకపోవు. ఇవాళ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ట్రాక్టర్ని తెచ్చినావు, మూలకు పెట్టినావు. ఇదేనా ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే? కేసీఆర్ కంటే మంచిగా చేయాలి కానీ కేసీఆర్ చేసిన పనిని పక్కకు పెడితే ఆనవాళ్ళే. బుగ్గలేసే తెలివి లేదా? ట్రాక్టర్ నడిపే తెలివి లేదా? ఇక ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ని మర్పిస్తా అంటే ఏం మర్పిస్తావు బిడ్డ? ట్రాక్టర్ పక్కకు పెట్టుడు, బుగ్గలేకపోడు, కేసీఆర్ మర్పించుడా? ఇదా నువ్వు చేసే పని? ఇదేనా ప్రజలకు నువ్వు చేసే సేవ? ఏం చెప్పినావు నువ్వు అన్నాడు? 4,000 పింఛన్ అంటివి, 74,000 పింఛన్. తులం బంగారం అంటివి, 70 తులం బంగారం. మహాలక్ష్మి అక్కజల్లకు నెలకు 2,500 వేస్తాను, ఎడవైంది నీ 2,500. పాపం సఫాయి కార్మికులు పొద్దున్న దాకా పనిచేస్తారు, గాల జీతం కూడా పడకని పరిస్థితి ఏర్పడేది నీకు. కాంట్రాక్టర్లకు మాత్రం 10%, 20% కమిషన్లు తీసుకొని బిల్లులు అయితే ఇస్తారు. ఈ సఫాయి కార్మికులు కమిషన్ ఇస్తలేనట్టున్నారు, పాపంలో జీతం పట్టలేనట్టు, వాళ్ళకు ఉండే జీతమే తక్కువనే. ఇప్పటికైనా కళ్ళు తెరువు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి. అప్పు లేని పంచాయతీ సెక్రటరీ లేరు. ఇలా పాపం అమ్మాయి ఎంత 80,000 అన్నది ఇంతకుముందు. తెలంగాణలో ఏ ఊరికన్నా 50,000 నుంచి 2 లక్షల రూపాయలు అప్పుల పాలైంది సెక్రటరీలు. బంగారం కుదబెట్టి అప్పు తెచ్చారు, 3 రూపాయల మిత్తికి తెచ్చి నడిపించారు. ఇప్పుడు సర్పంచులు లేక జనమంతా సెక్రటరీలను తిడుతున్నారు. వాళ్ళకే ముంగడ కనబడతారు, ఎదురుగా కనుక ఏమైనా ట్రాక్టర్ నడతలేదని సెక్రటరీలను తిడితే ఇజ్జత్కో గౌరవానికో ఇగరాకపోతాయా అని పెట్టి ఇప్పుడు వాళ్ళ చేతులు ఎత్తిరు. ఇక మాకు శాతం అయితే లేదంటే తాలబ్షేలు వాపసు ఇచ్చే కాడికి వచ్చింది. అప్పు లేని పంచాయతీ సెక్రటరీ తెలంగాణలో లేడు. మాజీ సర్పంచ్ల బిల్లులు ఈ రోజు వరకు విడుదల కాలేదు. పాపం
దిగిపోయి ఏడాది అర్థమైనా మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఇస్తలేవు, పంచాయత్ సెక్రటరీల పెండింగ్ బిల్లులు పడతలేవు. మన ఊరు మనబడి స్కూళ్ళు కట్టి ఇవాళ మొత్తం ఆగమైపోయి స్కూళ్ళకు తాళాలు వేస్తున్నారు కాంట్రాక్టర్లు వచ్చి. ఇవాళ ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలు, మైనార్టీ గురుకుల పాఠశాలలకు కిరాయిలు రాలేదని ఓనర్లు వచ్చి తాళాలు వేసే పరిస్థితి వచ్చింది. ఇదా నువ్వు తెచ్చే మార్పు? మార్పు అంటే ఇదే దాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంది 3 గంటలకు అంటున్నారు. వెంటనే క్యాబినెట్ మీటింగ్లో చర్చించండి. వర్షాకాలం ప్రారంభమైంది, డయేరియా అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉంది. తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి, సర్పంచుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి, పంచాయత్ సెక్రటరీల అప్పులు క్లియర్ చేయండి, ట్రాక్టర్లలో డీజిల్ పోసి ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టండి, వర్షాకాలంలో పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్ చేపట్టండి, కళ్ళు తెరిచి పాలన మీద దృష్టి పెట్టండి. పాలన అంటే ప్రతిపక్షాలను కేసుల్లో ఇరికిచ్చుడో, ప్రతిపక్షాల మీద రోజు తిట్టిపోసుడు కాదు. పాలన అంటే ప్రజలకు సేవ